సంక్రాంతి కోడిపందాలు గోదావరి జిల్లాలు మీరు చూస్తే ఇదంతా ఒక ఆనందకరమైన రీతిలో సంక్రాంతి పండుగ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గోదావరి జిల్లాల ప్రజలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఒక పందెంబరి వద్ద ఉన్నా. నా వెనకాల చూస్తే ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితేనో, ఒక పెళ్లి వేడుక జరుగుతుంటేనో, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఏ విధంగా అతిథులు గెస్టులు వస్తారో ఆ విధంగా ఇక్కడ సుమారుగా 2000 బైకులు 3000 కార్లు ఉన్నాయంటే కోడి పందాలు చూడటానికి గోదావరి జిల్లాల ప్రజలు ఎంత ఉత్సాహంగా వస్తారనేది మనం చూడొచ్చు. మొత్తం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. ఫ్యామిలీ మెంబర్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ముసలి లేకపోతే పేద సంపన్న అనే వర్గాల తేడా లేకుండా, కులమతాల తేడా లేకుండా, రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా మొత్తం అందరూ కూడా ఈ కోడి పందాలు చూడ్డానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నది ఏలూరు జిల్లాకు సంబంధించిన ఒక బరిలో ఉన్నాం. ఇది ఒక మీడియం బరి. అలాంటిది భీమవరం కానీ, లేకపోతే అక్కడ గొల్లవాణితిప్ప భీమవరం నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గంలో పెదమీరంలో ఏర్పాటు చేసినటువంటి బరి దగ్గర ఇంకా ఎన్ని కార్లు ఉంటాయో, ఎన్ని బైకులు ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది కూడా ఇంటిల్లిపాది కూడా గతంలో ఏదైనా సినిమాకి వెళ్ళేవారు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళేవారు, ఏదైనా చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెడితే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కోడి పందాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోడి పందాల పాసుల కోసం ఎగబడుతున్నారు. కోడి నిర్వాహకులు చుట్టూ తిరుగుతున్నారు. కాళ్ళెరిగేలా చుట్టాలు వస్తున్నారు. కోడి పందాల పాసులు ఇప్పించండి అంటూ కూడా అన్ని రకాల బైకుల మోడళ్ళు, ఎన్ని మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు వస్తే అన్ని కార్ల మోడళ్ళు కూడా ఇక్కడే కనపడుతున్నాయి. చాలా సరదాగా సంక్రాంతికి సంబంధించి కోడిపందాల వ్యవహారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క కోడిపందాలు కాదు, కోడిపందాల చుట్టూ పేకాట కానీ, లేకపోతే గుడ్డాట కానీ, అందరూ ఆ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు చూడడానికి వస్తున్నారు. యువత ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మహిళలు బెట్టింగ్ కూడా పెడుతున్నారు. కోడిపందాల మీద బెట్టింగ్ పెట్టి తమ అదృష్టాన్ని వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు. రాను రాను కోడిపందాలు అనేది కొంత ఒక కుటుంబ కార్యక్రమం అయిపోయేలా ఉంది. ఎవరినైనా కూడా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి, మనం కోడిపందాలను ప్రోత్సహించాలంటున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి దృష్టి పెడుతుంది? కేవలం 4 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చి ఊరుకుంటారా, లేకపోతే ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తారా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా. చూస్తే పందెంరాయలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, తాము పందెం పట్టిన కోడి పుంజు గెలవాలంటూ కూడా ఇక్కడ వారు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు కోడి పందాలకు సంబంధించి పరిస్థితి ఏంటనేది మనతో కేసును ఉన్నారు. చాలా సుపరిచితులు కోడి పందాలకు సంబంధించినంత వరకు. సార్ కేసును గారు, ఏంటి ఎన్ని కోడి పుంజులు తీసుకొచ్చారు, ఎన్ని పందాలు వేయబోతున్నారు? రోజుకి 15 పందాలు కాడికి వేస్తున్నాం అండి. ఈ సంక్రాంతి సంబరాల్లో అందరి సమక్షంలో 15 పందాలు వేస్తున్నాం. కోడిపుంజులు దానికి సంబంధించినట్టుగా అంతవరకే తీసుకొచ్చాం. అంతకు మించి అంటే కోడి పందాలు వేసే వాళ్ళందరూ కూడా మీరు సుపరిచితులు. అంటే ఏంటి, మీరు పందాలు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? లక్షల్లో పందాలు కాస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు అంత ఉత్సాహంగా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇది లక్షల్లో ఉండే కోట్లలో ఉండేది ఒక ఉత్సాహం. సంక్రాంతి అనేది ఒక పండుగ లాంటిది. ఆ పండుగ అందరూ చేసుకుంటాం. ముఖ్యంగా కోడి పందాల వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళటమో లేకపోతే వెనక తీసుకెళ్ళడం అనేది కాదు, కానీ ఒక ఆనందం. దాంతో అందరం కలుస్తాం. ఏంటి సార్, భోగి రోజు ఏ రంగులు ఎక్కువ వెళ్తున్నాయి, ఏ రంగులు ఎక్కువ గెలుస్తున్నాయి అనుకోవచ్చు? రంగులు అనేది మనం చెప్పలేం. అక్కడ విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం రంగుకి ప్రాధాన్యం అనేది కాదు, కోడికే ప్రాధాన్యం ఇస్తాం. నేను ఎంత సార్, ఎంత పందాలు, హైయెస్ట్ పందెం ఎంత మేర జరుగుతుంది? హైయెస్ట్ జరుగుతుంది చెప్పలేము సార్ అది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఉత్సాహంగా కోడి పందాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందో. పందెంరాయలంతా కూడా తమ కోడి పుంజులు గెలవాలంటూ కూడా కొంత ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇంచుమించుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెదమీరం కానీ, ఇటు ఉండి నియోజకవర్గంతో పాటుగా జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం, మరి ముఖ్యమైన చోట్ల ఈ కోడిపందాల బరుల వద్ద అటు ఎమ్మెల్యేలతో పాటు కూటమి కార్యకర్తలు కూడా సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ పుంజులు గెలవాలి, తమ పుంజు ఎట్టి పరిస్థితిలో గెలవాలన్న ఉత్సాహం వారిలో ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా ప్రతి పందెం బరి వద్ద 10 నుండి 20 వేల మంది జనం పందెం బరులు చూడటానికి వస్తున్నారంటే ఇక్కడ పందాల మీద ప్రజల ఆసక్తి ఏ విధంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, నారాయణపురం నుండి.